ఫ్రీ స్టడీ మెటీరియల్ కొరకు, ఫ్రీ వీడియోస్ కొరకు స్టార్ ఇండియా అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు న్యూస్ పేపర్స్ డైలీ అప్డేట్స్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించిన సమాచారం కావాలనుకున్నప్పుడు ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ చెప్పండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. జాబ్ వచ్చేంత వరకు కోచింగ్, నథింగ్ బట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ఇస్తూ ఉన్నాం. గ్రూప్ 2 వాళ్ళకి 5,000 రూపీస్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 3,000 రూపీస్కి ఇస్తూ ఉన్నారు. అభ్యర్థులు గమనించగలరు. ఈరోజు మన టాపిక్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు, ఎస్పెషల్లీ సమ్మిట్స్ గురించి. ఇండియా నైబరింగ్ కంట్రీస్, ఇండియా నైబరింగ్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అయినటువంటి బిమ్స్టెక్ గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాం. బిమ్స్టెక్కి సంబంధించినటువంటి 5th సమ్మిట్లో ఏమున్నది అని చెప్పుకునే దానికి ముందు ఓవరాల్గా బిమ్స్టెక్కి సంబంధించిన అంశాలన్నీ మనం స్టడీ చేస్తాం. దీంట్లో ఈరోజు స్టడీ చేయబోయే అంశాలు వచ్చరికి బిమ్స్టెక్ హిస్టరీ, అంటే ఎవల్యూషన్ ఆఫ్ ది బిమ్స్టెక్ ఎలా వచ్చింది, ఆబ్జెక్టివ్స్, సిగ్నిఫికెన్స్, ఇస్ ద బిమ్స్టెక్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఆఫ్ సార్క్, కంపల్సరీగా ఆల్టర్నేటివ్ ఉంటుందా లేదా, అన్ని సమ్మిట్స్, తర్వాత వచ్చరికి లేటెస్ట్ సమ్మిట్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, మెంబర్ కంట్రీస్ ఏమున్నాయి, వర్డ్ చేంజింగ్ టెక్నిక్స్ ద్వారా ఇయర్స్, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఒక పాయింట్ నేను చెప్తాను ఎప్పటికైనా, మనకి చదివితే సబ్జెక్టు గుర్తుండదు, గుర్తుపెట్టుకునే విధంగా చదివితేనే సబ్జెక్టు గుర్తుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, చదివితే సబ్జెక్టు గుర్తుండదు, గుర్తుపెట్టుకునే విధంగా చదివితేనే సబ్జెక్టు గుర్తుంటుంది. రాసి పెట్టుకోండి కావాలంటే. ఇంతకీ బిమ్స్టెక్ ఎక్కడుంది అని మనకు అర్థం అవ్వాలంటే ఏషియన్ కాంటినెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆసియా ఖండానికి సంబంధించి. సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశమే. ప్రపంచంలోని అతిపెద్ద ఖండం ఏషియా ఖండం, స్మాలెస్ట్ కాంటినెంట్ వచ్చరికి ఆస్ట్రేలియా. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే ఏషియన్ కాంటినెంట్కి సంబంధించినట్టు అంశం అనమాట. ఇది మొత్తం ఏషియన్ కాంటినెంట్. ఇది ఈస్ట్ పార్టు, ఇది వెస్ట్ పార్టు, నార్త్ పార్టు, సౌత్ పార్టు. సో ఇది సెంట్రల్ ఏషియా అంటారు. ఈ తర్వాత సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్పేసి అంటారు. ఇంతకీ బిమ్స్టెక్ ఎక్కడుందయా అని కనుక మనం తీసుకుంటా ఉంటే సౌత్ ఏషియా రీజన్ రాసుకుందాం. ఒకటి సౌత్ ఏషియా అంటే దక్షిణ ఆసియన్ కాంటినెంట్లో పాటు. తర్వాత వచ్చరికి సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ ఆసియా ఖండం. ఆగ్నేయ ఆసియా ఖండము, దక్షిణ ఆసియా ఖండము, ఈ దేశాల మధ్య ఉన్నటువంటిదే మనకి ఈరోజు ఈ ప్రాంతమే మనకి బిమ్స్టెక్ అనమాట. రైట్. హిస్టరీ ఆఫ్ ది బిమ్స్టెక్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ ది బిమ్స్టెక్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి జూన్ 6th ఫామ్ అయింది. జూన్ 6వ తారీఖు 1997లో ఫామ్ అయింది. డేట్ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, కానీ మీకు చెప్తున్నాను, ఇయర్ మాత్రం అవసరం. 1997లో ఫామ్ అయినప్పుడు ఎలా ఫామ్ అయిందంటే ఇది బిస్టెక్గా ఫామ్ అయింది. బిస్టెక్ అంటారనమాట. బి అంటే అర్థం ఏంటంటే బంగ్లాదేశ్. నేను ఇక్కడ రౌండ్ అప్ చేస్తాను చూడండి ఒకసారి. బి అంటే బంగ్లాదేశ్, ఇక్కడ ఇది బంగ్లాదేశ్. ఐ అంటే ఇండియా, ఎస్ అంటే శ్రీలంక. యాంటీ క్లాక్ వైజ్ వస్తున్నాం చూడొచ్చు మీరు. ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. సో ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తూ ఉన్నాం మనం. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. మన ఇండియా మ్యాప్ కనుక మనకు అర్థం ఉంటే. ఇదేంటిది? ఈసీ అంటే ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థిక సహకారం కోసం ఏర్పడ్డాయి. ఎన్ని ఏర్పడ్డాయి? ఫౌండింగ్ మెంబర్స్ అంటారు 4 దేశాలు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ప్రశ్న. ఎప్పుడు ఏర్పడింది, ఇంతకు ఎక్కడ ఏర్పడింది అనేది కూడా మనకు తెలియాలి. వేరంటే మనకి థాయిలాండ్. చూడండి ఒకసారి, ఇది హైలైట్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ. థాయిలాండ్లో ఫామ్ అయింది. ఎక్కడ, ఎప్పుడు, ఎన్ని కంట్రీసు అని చెప్పేసి మనకు అడుగుతూ ఉన్నాడు. 1997 4 కంట్రీస్, థాయిలాండ్. నోట్ అని రాసుకుందాం. నోట్ ఏంటంటే మనకి దీని యొక్క ఏమంటారంటే సెక్రటరేట్ అంటారనమాట. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నది. వెరీ 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 ఇంపార్టెంట్. 2 వేరువేరమ్మ. క్వశ్చన్ను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. DHAKA, ఢాకా ఆఫ్ ది బంగ్లాదేశ్. ప్రశ్న ఏంటంటే బంగ్లాదేశ్లోని ఢాకా వచ్చరికి హెడ్ క్వార్టర్కి సంబంధించి, నథింగ్ బట్ సెక్రటరీకి సంబంధించి. థాయిలాండ్ ఏంటంటే ఇది ఫామ్ అయినప్పుడు ప్లేస్ ఎక్కడ అనమాట. ఈ 2 మీద ప్రశ్నలు పడుతూనే జాగ్రత్త చేసుకోవాలి. చివరిలో నేను మళ్ళీ మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను అనమాట. ఇది ఎప్పుడు మనకి 1997లో. ఇదే 1997 డిసెంబర్కి వచ్చేసరికి ఏమైంది అనేది మనం చూడాలి. డిసెంబరు 1997లోకి రాగానే మయన్మార్ వాళ్ళు కూడా మేము కూడా మీతో పాటు కలుస్తామని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమైంది, మనకి పేరు కాస్త మారిపోయింది. ఇంతకుముందు బిస్టెక్ అనేది కాస్త ఏమైందంటే ఇప్పుడు బిమ్స్ట్ ఎక్ అనిగా మారిపోయింది. బిమ్స్ట్ ఎక్ అనమాట. బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఇంకా మనకి ఫామ్ అవ్వలేదు. జస్ట్ ఈ వర్డ్ని బట్టి చెప్పుకున్నా. బి అంటే బంగ్లాదేశ్, ఇండియా అని, మయన్మార్ అని, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామికల్ కోఆపరేషన్.
ఇప్పుడు మనకి 5 కంట్రీస్ అయినాయి. 2004లో ఏమైంది అన్నప్పుడు 2 దేశాలు వచ్చి మళ్ళీ కలిశాయి. ఎవరెవరంటే మనకి నేపాల్ ఒకటి, తర్వాత వచ్చరికి భూటాను అనేవి 2 దేశాలు కలిసినాయి. దాని తర్వాత ఏమైనాయి మనకి 5కి 2 కలిస్తే 7 అయినాయి. మ్యాప్లో చూడొచ్చు మీరు, ఇది నేపాల్కి సంబంధించి, ఇది భూటాన్కి సంబంధించి. ఎప్పుడైతే నేపాల్, భూటాను యాడ్ అయిపోయాయో 7 కంట్రీస్ అయిపోయాయని చెప్పుకున్నాం కదా, దాంతో పేరు కూడా మారిపోయింది. అప్పటి నుంచి మనం దీన్ని బిమ్స్టెక్గా పిలుస్తున్నారు. బిమ్స్టెక్ అంటే రాసుకుందాం. బిఐ అంటే ఏంటి రాసుకుందాం. బిఐ అంటే బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ వాట్? ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నారు బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు? ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇంతకు ముందు ఉన్నటువంటి పదజాలమే ఉన్నది మీరు గమనించాలి. ఈసీ అంటే ఎకనామిక్ కోఆపరేషనే. ఇప్పుడు నేపాల్, భూటాన్ కలిసింది కాబట్టి మనకి పేరు మార్చి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అనేటువంటి పదం అనేది వచ్చింది. దీన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. బి అంటే బంగ్లాదేశ్, ఇండియా, తర్వాత వచ్చరికి మయన్మార్, శ్రీలంక, రెండోది వచ్చరికి నేపాల్, భూటాను. అప్పుడు మనకి ఈజీగా సరిపోతుంది. 1 2 3 4 5 + 2 7 వస్తూ ఉన్నాయి. సో ఇది మనం గమనించుకోవాల్సినటువంటి పాయింట్ అమ్మా. ఇప్పుడు చూడండి, మనము వర్డ్ చేంజింగ్ టెక్నిక్స్ ద్వారా మనం చెప్పినటువంటి ఇయర్స్, కంట్రీస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం చెప్పుకుంటున్నాం, మనము బిమ్స్ టెక్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది, టీ అనే వర్డ్ కనిపిస్తుంది. టీని ఏం చేయొచ్చు మనము? 7 చేయొచ్చు. అంటే టీ ఇలా ఉంటుంది కదా, టీని మనం ఏం చేస్తే తీసేస్తే ఏమవుతుంది? 7 అవుతుంది. 7 ఏంటిది అయ్యా అంటే 1997లో ఫామ్ అయింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 7 బట్టి మనకి ఏమర్థమవుతుంది? 7 కంట్రీస్ ఉన్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 7 కంట్రీస్ ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చరికి, ఇక దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉంటాయి అంటే 14 ఆబ్జెక్ట్ ఉంటాయి. గుర్తుపెట్టు, 14 లక్ష్యాలు ఉంటాయి. అంటే ఏమేమి టార్గెట్స్ పెట్టుకో, ఎక్కడెక్కడ ఇల్లు, టూరిజము, ట్రాన్స్పోర్ట్ ఇలా ఉంటాయి కొన్ని. అవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. రైట్, ఇక్కడ మనకి బిమ్స్టెక్లోనే టీ అనేటువంటి వర్డ్ నుంచి మనం గుర్తుపెట్టుకోవచ్చు. టీని మనం ఏం చేయొచ్చు? 7 చేయొచ్చు. అలాగే 7 కంట్రీస్ ఉన్నాయి, 14 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకోటి రాసుకుందాం. ఇంకోటి, ఈ సమావేశాలు ఎలా ఫామ్ అవుతాయి? సమావేశాలు ఎలా ఫామ్ అవుతాయంటే వన్స్ ఎవ్రీ 2 ఇయర్స్ అని రాసుకుందాం. వన్స్ ఎవ్రీ 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉంటాయి ఈ సమావేశాలు. ఈ పాయింట్ తీసుకొని చాలా ఇంపార్టెంట్ మనకి ఇవన్నీ కూడా. రండి, మరొక ఇమేజ్ తీసుకున్నాను. మనం ఏం చెప్పుకున్నాం? బిమ్స్టిక్ అనే పార్ట్ మీద మాట్లాడుకున్నాం. బిమ్స్టిక్ అంటే ఏం చెప్పుకున్నాం? బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్. ఈ బే ఆఫ్ బెంగాల్ రీజన్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు మనకు తెలుసు. ఇదంతా ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ఈ రీజన్లో ఉన్న దాన్ని బే ఆఫ్ బెంగాల్, ఇటు పక్కన దాన్ని అరేబియన్ సీగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఎస్పెషల్లీ బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ని షేర్ చేసుకుంటున్నటువంటి దేశాలు అయితే 1 శ్రీలంక, 2 ఇండియా, 3వది బంగ్లాదేశ్, 4 మయన్మారు, 5 థాయిలాండ్. ఇక్కడ ఇది థాయిలాండ్ అనమాట. ఇది థాయిలాండ్. అయితే బే ఆఫ్ బెంగాల్కి బోర్డర్ని షేర్ చేసుకోకుండా, గుర్తుపెట్టుకోండి, బే ఆఫ్ బెంగాల్కి బోర్డర్ షేర్ చేసుకోకుండా మనకి బిమ్స్టిక్లో పిలువబడుతున్నటువంటి దేశాలు ఏంటంటే 2. 4 + 5 + 2 7. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే తీర ప్రాంతాన్ని షేర్ చేసుకుంటున్నటువంటి దేశాలు బిమ్స్టిక్లు అయితే 5 మాత్రమే ఉన్నాయి. షేర్ చేసుకోకుండా ఇండియాకు తోటి మనకి బోర్డర్ షేరింగ్లోనే 2. ఇది ప్రశ్న, చాలా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పుకుందాం. మనకి బిమ్స్టెక్లో 7 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 7 వచ్చరికి 97 అని చెప్పుకున్నాం కదా. ఆ 7 డబుల్ చేసి 17 అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవన్నీ ఒకసారి చదివేస్తాను, మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పేస్తాను. మనం ఏం చెప్పుకున్నాం? బిమ్స్టెక్ అనేటువంటి వర్డ్ ద్వారానే మనం తీసుకోవచ్చు. బిమ్స్టెక్ అనేటువంటి వర్డ్. బిమ్స్టెక్ అన్నప్పుడు టీని మనం ఏం చేసుకున్నాం? 7 చేసుకున్నాం. 97లో ఫామ్ అయింది. 7 కంట్రీస్ ఉన్నాయి. ఈ టెక్ అనే వర్డ్ ద్వారా కొన్ని పదాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. టెక్ అంటే టీ అంటే ఏంటయ్యా అంటే ట్రాన్స్పోర్ట్, రవాణా. రవాణా ఏం జరుగుతూ ఉంటుంది? రవాణా 2 రకాల రవాణా జరుగుతుంది. ఒకటి వస్తువులు అంటే ట్రేడ్కి సంబంధించిన రవాణా, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని రాసుకుందాం. ట్రాన్స్పోర్ట్ అంటే కమ్యూనికేషన్, అది పెయిర్ వర్డ్స్ లాగా వస్తుంటే ఇప్పుడు కూడా. ఈ ట్రాన్స్పోర్ట్లో ఏం చేస్తారు? టూరిజానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? ప్రయాణం చేయాలి, ట్రాన్స్పోర్ట్.
ఇంతకీ ఈ ట్రాన్స్‌పోర్ట్ అనేది వెహికల్స్ లాగా అనుకుంటే, ఈ వెహికల్ పనిచేయాలంటే మనకేం కావాలా? కొంత టెక్నాలజీ కావాలా? చూడండి, టెక్ అనే వర్డ్ మీద మనం చెప్పుకున్నాం. టీ అంటే ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ ఏం జరుగుతా ఉంటదయ్యా అంటే, టూరిజం వెళ్ళాలంటే ట్రాన్స్‌పోర్ట్ చేయాల్సిందే. ట్రాన్స్‌పోర్ట్ కావాలి మనకి. ట్రేడ్ జరగాలన్నా సరే ట్రాన్స్‌పోర్ట్ కావాలి. ఈ మొత్తానికి ట్రాన్స్‌పోర్ట్‌ని ఒక వెహికల్ అనుకుంటే దీనికి టెక్నాలజీ కాలయిపోయింది. ఇక ఈ అంటే అర్థం ఏంటిది? ఈ అంటే ఎన్విరాన్మెంటు. తర్వాత వచ్చరికి ఈ అంటే ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవి మనకి 2 సబ్జెక్టులు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ట్రాన్స్‌పోర్ట్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ మనకి వస్తూ ఉంటుంది వెహికల్స్ నుంచి. కార్బన్ డయాక్సైడ్ రావటం వల్ల ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ పాడవుతుంది. దాంతోపాటు ఏమవుతుంది? సి అని చెప్పుకున్నాం. టెక్ అంటే టీ అయిపోయింది, ఈ అయిపోయింది, సి మిగిలిపోయింది. సి అంటే ఈ ఎన్విరాన్మెంటల్ అనేది ఏంటిదంటే క్లైమేట్ చేంజెస్కి సంబంధించింది. దీనివల్ల కల్చర్ అనేది పాడవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. టెక్ అనే పదం మీద మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మనకి ఫస్ట్ ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే పాజ్ తీసుకొని ఈ 14 పదాలు ఒకసారి చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను టైం సేవ్ అవ్వటం కోసం నేను ఒకేసారి చెప్పేస్తున్నాను. టెక్ అన్నప్పుడు టీ మీద 4 చెప్పుకున్నాం. ఈ అంటే ఎన్విరాన్మెంటల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పెయిర్ వర్డ్స్ అవి. ఎన్విరాన్మెంటల్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి మరొక వర్డ్ క్లైమేటు, తర్వాత కల్చర్. టెక్ అనే వర్డ్ అయిపోయింది. ఇంతకీ ఈ బిమ్‌టెక్ అనేది దేనికి సంబంధించింది అంటే ఏపీఎఫ్ అంటారు. మీకు ప్రావిడెంట్ ఫండ్ లాగా, ఈపీఎఫ్ లాగా, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ లాగా ఏపీఎఫ్ అనమాట. ఏ అంటే అగ్రికల్చరు, పి అంటే పబ్లిక్ హెల్త్, పి అంటే పావర్టీ, ఇంకొక పిహెచ్ఆర్కి మనకి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటారు. ఏంటయ్యా ఇనండి ఒకసారి. దీనికి ఒక స్టోరీ చెప్తాను. ఏ అంటే ఏంటిది? అగ్రికల్చర్. ఈరోజు అగ్రికల్చర్లో ఎవరున్నారు? చాలామంది ప్రజలు ఉన్నారు. పీపుల్ టు పీపుల్ గుర్తుపెట్టుకోండి. మనకి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగ వాటాలు కనుక తీస్తూ ఉన్నప్పుడు ఏ రంగంలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నది అంటే ఏ రంగం మీద ఎక్కువ మంది పనిచేస్తున్నారు, ఆధారపడుతున్నారు ప్రజలంటే అగ్రికల్చర్ సెక్టార్. గుర్తుపెట్టి అగ్రికల్చర్ పీపుల్ టు పీపుల్. ఈ పీపుల్ టు పీపుల్ అవ్వటం వల్ల ఏమవుతుంది? ఒకరికొకరు కాంటాక్ట్ అవ్వటం వల్ల పబ్లిక్ హెల్త్ అనేది పాడైపోతుంది. అంతే కదా, కరోనా వైరస్ టైంలో ఒకళ్ళొకళ్ళు కాంటాక్ట్ అయితే ఏమవుతుంది? హెల్త్ అనేది పాడైపోతుంది. హెల్త్ పాడైపోవటంలో ఏం చేస్తారు? ప్రజలు డబ్బులన్నీ హాస్పిటల్లో పెడతారు కాబట్టి పావర్టీ వచ్చేస్తుంది, పేదరికం వస్తుంది. చూడండి, ఈ పదాలు ఎస్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్. ఈసారి గ్రూప్ 1 మెయిన్స్లో కంపల్సరిగా బిమ్స్టెక్ మీద క్వశ్చన్ పెడతాం. ఇంతకుముందు లుకిస్ట్ పాలసీ వచ్చింది మోడీ గారు వచ్చిన టైంలో. మళ్ళీ ఈసారి బిమ్స్టెక్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. మీరు ఈనాడులో కూడా ఎడిటోరియల్ కాలం కూడా వచ్చింది. నేను తర్వాత దాన్ని పెడతాను మీకు. రైట్ అమ్మా, తీసుకుందామా. ఏమని చెప్పుకున్నాం? టెక్, బిమ్స్టెక్లోనే మనం తీసుకున్నాము. తర్వాత ఏపీఎఫ్ అగ్రికల్చరల్, మనకి అగ్రికల్చరు, తర్వాత పీపుల్ టు పీపుల్, పబ్లిక్ హెల్త్, పావర్టీ. పావర్టీ ఎందుకు వస్తుందంటే ప్రజల హెల్త్ పాడైపోవటం వల్ల డబ్బులన్నీ ఖర్చు పెట్టి పావర్టీ అయిపోతున్నారు. ఈ పబ్లిక్ ఎందుకు హెల్త్ పాడైందంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అవుతున్నారు. ఈ పీపుల్ అందరూ ఎక్కడ ఉన్నారంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు. అయిపోయింది. ఇంకొక సి అంటే కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్సిషనల్ క్లైమేట్. మోడీ గారు ప్రభుత్వం మనం మాట్లాడుతున్నప్పుడు దీని మీద ఎక్కువగా స్ట్రెస్ చేశాడనమాట. కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్సిషనల్ క్రైమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇదమ్మ మనకి. తర్వాత ఎఫ్ అంటే ఫిషరీస్ అనమాట. సో అలా దాదాపు మనం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవచ్చు బిమ్స్టిక్ అనే వర్డ్ ద్వారా, ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ ద్వారా. అంటే ఎప్పటికైనా సరే నేను చెప్పాను కదా, సబ్జెక్ట్ చదివితే గుర్తుండదు, సబ్జెక్టు గుర్తుపెట్టుకునే విధంగా చదివితే గుర్తుంటుంది, సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటుంది. అట్లా మనం చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇంతకీ దీంట్లో కంట్రీస్ ఏమున్నాయి అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం 7 కంట్రీస్. 1997లో ఫామ్ అయింది, కానీ సమావేశాలు జరిగింది మాత్రం చాలా తక్కువ. 2004లో ఎప్పుడైతే మనకు ఫామ్ అవుతుందో, ఫామ్ అవగానే మనకి థాయిలాండ్లో మొదటి మీటింగ్ అనేది జరిగింది. బ్యాంకాక్లో జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఇండియాలో జరిగింది, మయన్మార్ జరిగింది, నేపాల్ జరిగింది, తర్వాత శ్రీలంక జరిగింది. 2002 మొన్న వర్చువల్ మీటింగ్ అనమాట ఇది, కొలంబో. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 4 సంవత్సరాల గ్యాప్తో జరిగింది. ఇక్కడ వచ్చరికి 8 నుంచి మళ్ళీ 14 అంటే ఇది ఒక 6 సంవత్సరాల గ్యాప్తో జరిగింది. మళ్ళీ 14 నుంచి 18 అంటే మళ్ళీ ఒక 4 సంవత్సరాల గ్యాప్తో జరిగింది. 18 నుంచి 14 అంటే మరొక 4 సంవత్సరాల గ్యాప్ తోటి జరుగుతూ ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలతో గ్యాప్ జరిగిందనే దానికన్నా ఇండియాలో జరిగిందా లేదా అదొకటి, ఇండియాలో ఎన్నవది అనేది తీసుకోవాలి, ఇదొకటి. ఫస్ట్ ఇది ఎప్పుడంటే థాయిలాండ్. టెక్ అన్నప్పుడు మళ్ళీ పదం తీసుకుందాం మనం. టెక్ అంటే థాయిలాండ్లో జరిగింది ఫస్ట్ ఓడు. తర్వాత వచ్చరికి లేటెస్ట్ శ్రీలంక మనం గుర్తుపెట్టుకో. ఈరోజు విపరీతమైనటువంటి మనకి డెఫిసిట్లో, ఫుడ్ క్రైసిస్లోను, తర్వాత వచ్చి ఇన్ఫ్లేషన్తో చాలా బాధపడుతూ ఉంది శ్రీలంక. నెక్స్ట్ వన్ వచ్చరికి బిమ్స్టిక్ మెసేజ్లో మోడీ గారు మాట్లాడింది ఏంటి అనేది మనం చూద్దాం.
ద టైమ్ హ్యాస్ కమ్ టు మేక్ ద బే ఆఫ్ బెంగాల్ ద బ్రిడ్జ్ ఆఫ్ కనెక్టివిటీ, ప్రాస్పారిటీ అండ్ సెక్యూరిటీ. 3 పదాలు ఉపయోగించారు. బే ఆఫ్ బెంగాల్ అనేది మనకు ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి. బే ఆఫ్ బెంగాల్ అంటే మనకు అర్థమైంది కదా, ఇండియా మ్యాప్ని కనుక మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇది ఒక బే ఆఫ్ బెంగాల్ రీజన్ అనమాట. ఇది ఈ బే ఆఫ్ బెంగాల్ రీజన్. ఈ బే ఆఫ్ బెంగాల్ ఎలా ఉండాలంటే ద బ్రిడ్జ్గా ఉండాలి. ఎవరెవరికి అంటే ఏ విషయాల్లో బ్రిడ్జ్ కావాలంటే కనెక్టివిటీ, ప్రాస్పారిటీ, సెక్యూరిటీ. కనెక్టివిటీ అంటే అనుసంధానం ఉండాలి, అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. ప్రాస్పారిటీ ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, అట్ ద సేమ్ టైము టెర్రరిజం లేకుండా సెక్యూరిటీగా ఉండాలి అనేది మనకి చెప్తా ఉన్నాడు. ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్. మనకి కనెక్టివిటీ, ప్రాస్పారిటీ, సెక్యూరిటీ అనే పదజాలం ఉపయోగించడం అనేది జరిగింది. ఈ 5th సమ్మిట్ గురించి వస్తూ ఉన్నప్పుడు మనకి ప్రశ్నలు అనేవి పడతా ఉంటాయి. ఏదైతే మనకి అగ్రిమెంట్స్ ఉన్నాయో 3 అగ్రిమెంట్స్ మీద ప్రశ్నలు పడతా ఉంటాయి. ఇలాంటి వాటిని చాలా పెద్ద స్టేట్మెంట్స్ 3 ఉన్నాయి కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. క్రిమినల్ మ్యాటర్స్ అంటే మనకి ఏదైనటువంటి నేరారోపితమైనటువంటి విషయాలకు సంబంధించి ఏం చేయాలా? మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్, ఒకరినొకరు న్యాయబద్ధమైనటువంటి సహాయం అనేది అందించుకోవాలా. గుర్తుపెట్టుకోండి, క్రిమినల్కి ఎలా ఉండాలి? ఎప్పటికైనా లీగల్గా ఉంటుంది క్రిమినల్ ఎప్పుడు జరిగినా సరే. దానికి ఒకరికొకరికి మ్యూచువల్గా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ మ్యూచువల్ కోఆపరేషన్ ఇన్ డిప్లొమాటిక్ ట్రైనింగ్ అంటున్నారు. డిప్లొమాటిక్ ట్రైనింగ్ అంటే దేశాల మధ్య అంటే ద్వంద్వ సంబంధమైన విషయాలలో మనకి నైపుణ్యత సాధించాలంటే కొంత శిక్షణ అనేది తీసుకోవాలి. మనం ఒకరినొకరికి విషయంలో కోఆపరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏం చేశారంటే సార్క్ సమ్మిట్ మీదనే బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎప్పుడైతే 2016లో ఊరి అటాక్ జరిగిందో అప్పటి నుంచి సార్క్ సమ్మిట్స్ అని ఆగిపోయినాయి. మనం బైకాట్ చేసి మనందరికీ సహకరించారు. ఈ 1985లో ఫామ్ అయినటువంటి సార్క్ సమ్మిట్స్కి మనకి ఈరోజు ఆల్టర్నేటివ్గా ఈరోజు బెమ్స్టిక్ అనేది ఉండబోతూ ఉంటుంది. అందువల్లనే దీన్ని మోడీ గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి దేశాల మధ్య ఎలా ఉండాలి? డిప్లొమాటిక్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఒకరికొకరికి ఎటువంటి నష్టం లేకుండా, కీడు లేకుండా మంచిగా ఉండే విధంగా ఉండాలి. ఈ విషయంలో మనము సహకారం తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. తర్వాత మెమోరాండమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిమ్స్టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ది ఫెసిలిటీస్. ఈ బిమ్స్టెక్కి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ట్రాన్స్ఫర్ బదిలీ చేసుకొని కావలసినటువంటి వసతులనే కలిగి ఉండాలని చెప్పేసి 3 పాయింట్లు చెప్పారు. అంటే 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి CDT అనమాట. C అంటే ఏంటిది? క్రిమినల్ మ్యాటర్కి సంబంధించింది. D అంటే డిప్లొమాటిక్ ట్రైనింగ్కి సంబంధించి. T అంటే టెక్నాలజీ సంబంధించి. చూడండి, కీవర్డ్స్ పట్టుకోవాలి ఎప్పటికైనా సరే. ఇది కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద సెంటెన్స్ గుర్తుపెట్టుకోవటం ఎవరికైనా కూడా కొంచెం ఇబ్బందే. అందుకని కీవర్డ్స్ క్రిమినల్ మ్యాటర్స్, డిప్లొమాటిక్ ట్రైనింగ్ అని, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్, ఈ వర్డ్స్ కనుక పడ్డాయనుకోండి గ్రూప్ 1లో అద్భుతమైన స్కోర్ వస్తుంది. రండి, ఇక థీమ్కి సంబంధించి 2022లో థీమ్ ఏంటంటే టువర్డ్స్ రెసిలియంట్ రీజన్, ప్రాస్పరస్ ఎకనమీస్, హెల్దీ పీపుల్. ప్రజలు ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం. సో హెల్దీ పీపుల్ ఉండాలి. తర్వాత ప్రాస్పరస్ ఎకానమీస్, దేశంలో మనకి ఆర్థికంగాను చాలా అభివృద్ధి చెందాలి. రెసిలియంట్ రీజన్ అంటే మనము పోరాడాలి. దేనితోటి? ఈరోజు కోవిడ్ తోటి మనకి దేశం అంతా కూడా సఫర్ అయ్యాము కాబట్టి ఈ దేశాలన్నీ కూడా మనము మరింత శక్తి తెచ్చుకొని మరింత బలంగా మనం పోరాడాలి. ప్రజల యొక్క ఆరోగ్యాలు దేశ అభివృద్ధిలోనూ మనం చేయాలని చెప్పేసి ఒక పోరాట పటిమలాగా ఉండాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం అనేది జరిగింది. ఇది మనకున్న సమాచారాలు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.